సో అమరన్న హాయ్ అన్న. సో ఎలా అనిపిస్తోంది ఒక ఫిలిం 70mm రిలీజ్ అవుతుంది? నాకు తెలిసి మీకు గట్టి బ్రేక్ ఇచ్చే ఫిలిం అనుకుంటున్నా ఇదైతే. సో ఆ ఫీలింగ్ ఎలా అనిపిస్తుంది ఫస్ట్ థింగ్? ఆబ్వియస్లీ నాకు అది అంటే స్క్రీన్ మీద నన్ను నేను చూసుకుంటే వరకు నేను ఎలా ఉందని కూడా నేను చెప్పుకోలేను. ఎందుకంటే చేసిన తర్వాత నేను డబ్బింగ్ చెప్పేటప్పుడు చూస్తున్నప్పుడే నాకు ఒక తెలియని ఒక అరే మంచి సినిమా చేశానే, ఇన్నాళ్ళకి ఒక మంచి అవకాశం వచ్చిందని ఫీల్ అయ్యాను. ఇంకా నా పొజిషన్, నా ఫీలింగ్ చెప్పాలంటే ఒకసారి ఆర్ఆర్తో కంప్లీట్ ఒక పవర్ఫుల్ ప్యాక్తో సినిమాని చూసినప్పుడు మాత్రం చెప్పగలను. బట్ ఎగ్జైటెడ్ టు సీ, నేను సినిమా చూసుకోవడానికి చాలా ఎగ్జైట్గా వెయిట్ చేస్తున్నాను. ఒక కొత్త లుక్లో, ఒక డిఫరెంట్ సబ్జెక్ట్తో అందరినీ నవ్వించడం అనేది అంత ఈజీ కాదు. అవును. సో ఎంతవరకు నేను నవ్వించగలను అనేది చూసుకోవాలి. మీ ఇద్దరు కాంబినేషన్ అంటేనే ఆబ్వియస్లీ మా అందరికీ నవ్వు వచ్చేస్తుంది. అన్నా రే అన్న నమస్తే. అందుకే తినద్దురా, ఉపవాసం ఉండు అన్నాను. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మంచిగా లంచ్ చేసినట్టున్నారు. మంచిగా లంచ్ చేసాం, అందుకే మెల్లగా నిద్ర వస్తుంది. ఏం చేశారన్న లంచ్? ఏం తిన్నారన్న? ఏం తిన్నారు? వాట్ యు ఈట్ హి ఈస్ ఆస్కింగ్. సేమ్ ముద్దపప్పు ఆవకాయ వచ్చి దెబ్బలు పోయాయి. ఓ ముద్దపప్పు ఆవకాయ. ఇప్పుడు పోలో చెప్పొద్దు, నేను చెబుతున్నా. ముద్దపప్పు ఆవకాయ, పికిల్ రైస్. ఒకసారి తెలుగులో చెప్పండి. ముద్దపప్పు, ముద్దపప్పు, ఆవకాయ. ఆవకాయ, ఆవకాయ, ముద్దపప్పు, ఆవకాయ. అది Whatever say. నిద్రమొత్తం వదిలిచ్చేసింది. సో అన్న మీ క్యారెక్టర్ ఏంటి ఇందులో, ఎలా ఉంటుంది? బ్రో ఇందులో నా క్యారెక్టర్ పేరు అంజీ, ఒక మంచి పనోడు. కానీ ఈయనకి మాత్రం పనికిమాలినోడు నేను. ఈయన నా ఓనరు, మాది కిరాణా షాపు ఓనరు ఆ పనోడు. ఓకే. ఎట్లా ఉన్నదంటే ఒక బ్రదర్లీ బాండింగ్ సినిమా మొత్తం. మా అన్నకి పెళ్లి కావట్లా, ఎట్టగైనా పెళ్లి చేయాలా. ఓకే. పెళ్లి చేసేదాకా ఆయనకన్నా ఎక్కువ ప్రయత్నం నేనే చేస్తూ ఉంటా. ఫైనల్గా మా వాడికి పెళ్లి చేశానా లేదా అనేదే నా క్యారెక్టర్. ఇది ఆయనకి చేసినట్లేదు, ఆయన మీకు చేసినట్టు అనిపిస్తుంది. నాకు మధ్య మధ్యలో చాలా చేసేళ్ళు ఆయన. మ్యారేజ్. ఓకే. ఈ సినిమాలో నాకు అవకాశం రావడానికి కూడా డైరెక్ట్ కారణం అమరే నన్ను వాళ్ళకి చెప్పాడు, తేజ ఉన్నాడు చేస్తాడు అని. అప్పుడు నేను ఆఫీస్కి పోయి కలవటం. అంతకుముందు వాళ్ళు వేరే క్యారెక్టర్స్ అనుకుంటున్నారు. అమర్ చెప్పిన తర్వాత నేను పోయి ఆఫీస్కి పోయి కలవటం. అక్కడ చూడగానే నాయుడు గారు, నాయుడన్నా నువ్వా డైరెక్టర్వే ఆయన నాకు ఎప్పుడుండో తెలుసు. ఓకే. బేసిక్ గా నాయుడు అంటే ఎవరో అనుకున్నా, నువ్వేనా, నువ్వు సినిమా చేస్తా, నాకు ఈ పాడు దా మన ఓకేలేదా అని తీసుకుపోయా. ఆయన అనుకుంటున్నాను ఇంకేంది అనుకునేది. ఇక అట్లా రకంగా నేను ఈ ప్రాజెక్ట్ లోకి ఎంటర్ అవ్వడం జరిగింది. అది అమర్ వల్లే. సూపర్.